చెక్ చెక్ హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ కూడా హార్డీ వెల్కమ్ టు ద భూతద్దం భాస్కర్ నారాయణ ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. డే 1 నుంచి ఫస్ట్ లుక్ కానివ్వండి, పోస్టర్, టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎంత క్యూరియాసిటీని క్రియేట్ చేశారంటే ఈ టీం అందరు కూడా. ఫస్ట్లీ హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అందరికీ కూడా మంచి బర్స్ క్రియేట్ అయింది. మీ ప్రమోషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ప్రతి పాట చాలా అద్భుతంగా దగ్గరుండి చేస్తున్నారు. స్నేహల్ గారు, హార్డీ కంగ్రాచ్యులేషన్స్. యంగ్ ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ సమ్ మ్యాజిక్ మార్చ్ ఫస్ట్న. ఖచ్చితంగా ఈ సినిమా మనందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డిటెక్టివ్ కైండ్ ఆఫ్ జోనర్లో వచ్చిన సినిమాలు ప్రతిదీ అప్పట్లో చంటబ్బాయ్, మొన్న నవీన్ పొలిశెట్టి గారి సినిమా, ఇప్పుడు ఇది. ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. ఈ సినిమా మన గుండెల్ని హత్తుకునేలా ఉండబోతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మార్చ్ 1న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివ ట్రాన్స్ సాంగ్ అయితే అసలు ఎంత బాగుంది అంటే అసలు ఆ ట్రాక్, ఆ లిరిక్స్ గూస్ బంప్స్ని క్రియేట్ చేశాయి. అండ్ ప్రతి వాళ్ళ నోట్లో నుంచి వింటున్నాం మనము ఎంత చక్కగా ఉంది ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్ అని చెప్పి. మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ అండ్ విజయ సారాగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్నేహల్ గారు, శశిధర్ గారు అండ్ కార్తిక్ గారు ప్రొడ్యూసర్స్గా, గౌతమ్ గారి సినిమాటోగ్రఫీలో ది గ్రేట్ శ్రీ చరణ్ పాకాల గారి అద్భుతమైన మ్యూజికల్లో, పురుషోత్తం రాజ్ గారి డైరెక్షన్లో, అండ్ అలానే మన బ్యూటిఫుల్ రాశి సింగ్, శివ కందుకూరి గారు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ మార్చ్ 1న రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన శివ ట్రాప్ ట్రాన్స్ అన్న సాంగ్ని ఒకసారి చూసేద్దాం. శివ ట్రాప్ ట్రాన్స్ సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డౌన్ చేయి, వైడ్ లైట్స్ ఆన్. ఎస్, ఇది శివ ట్రాప్ ట్రాన్స్ లిరికల్ వీడియోనే ఇలా ఉంటే మనం మార్చ్ 1న 70mm అంత పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తే అసలు తట్టుకోగలమా? అసలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సినిమా ప్రేమికులు అందరం కూడా ఈ భూతద్దం భాస్కర్ నారాయణ గురించి. లేట్గా అయినా లేటెస్ట్గా మంచి కంటెంట్తో ఇంకాస్త మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మార్చ్ 1న భూతద్దం భాస్కర్ నారాయణ టీం అందరూ కూడా. అండ్ ఈ పాటని కాలభైరవ గారు పాడారు అండ్ చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్ అందించారు. ఈ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరికీ అందుబాటులో ఉంది. అండ్ ఈ పాటకే రిలీజ్ అయిన ఈ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది, భూతద్దం భాస్కర్ నారాయణ అన్న పాట. అండ్ ఇలా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి ఈ సినిమా ద్వారా, మనల్ని ఇంకా క్యూరియాసిటీకి గురి చేస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ని చూసాం అండ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ట్రైలర్ని చూడబోతున్నాం. ఆ ట్రైలర్నే మనం అంతగా ఎంజాయ్ చేశాము అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ట్రైలర్ ఇంకెంతలా ఉండబోతుందో మాటల్లో చెప్పలేము. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ని చూసేద్దాం. ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
Once more, please. ఓ మై గుడ్నెస్, ఈ ట్రైలర్ కూడా అదరహో అంతే. ఎవరి టక్కరి బుడతాడు, ఆ టక్కరి బుడతాడు పేరు శివ కందుకూరి. ఈ సినిమా తర్వాత మార్క్ చేసి పెట్టుకోండి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ అబ్బాయి వైపు చూడకపోతే. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ రాశి గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ ఇద్దరికి ఈ సినిమా ద్వారా ఆ దిష్టంతా పోయి మంచి జరగాలని కోరుకుంటున్నాం. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. రాజ్ గారు, మీరు మార్చి 1 తారీఖున పార్టీకి రెడీగా సిద్ధంగా ఉండండి. మేమందరం వచ్చేస్తున్నాం హిట్ కొట్టి, ఓకేనా? ఎస్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ అండ్ విజయ సారాగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్నేహల్ గారు, శశిధర్ గారు అండ్ కార్తిక్ గారు ప్రొడ్యూసర్స్గా, గౌతమ్ గారి సినిమాటోగ్రఫీలో, శ్రీచరణ్ పాకాల గారి మ్యూజికల్లో మా ఊరే అనంతపురం అంట పురుషోత్తం రాజు గారు. చాలా చక్కగా ఉంది మొదటి సినిమా. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. సో పురుషోత్తం రాజు గారి డైరెక్షన్లో అండ్ రాశి గారు అండ్ ఆర్ వెరీ ఓన్ శివ కందుకూరి గారు మనకు సంయుక్తంగా అందించబోతున్నటువంటి సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ మార్చి 1న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ అయినటువంటి స్నేహల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ శశిధర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శశిధర్ గారు, హార్డీ వెల్కమ్. అండ్ రాజ్ కందుకూరి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ గారు, హార్డీ వెల్కమ్. అండ్ శ్రీచరణ్ పాకాల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం పురుషోత్తం రాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసినటువంటి శివరామ్ గారిని కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. హార్డీ వెల్కమ్ అండి. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ రాశి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ శివ కందుకూరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా ప్లీజ్. కొంచెం ముందుకి.
ఎస్, ముందుగా యంగ్ ప్రొడ్యూసర్ స్నేహల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్నేహల్ గారు. Hello, good evening, Andy. First, thank you so much to the media people. Thank you so much for giving us such a good buzz. Ippudu we are able to stand in front of you people and also compete with big films right now. So we are very happy with, and I want to give a big thank you to all you people. First of all, thank you. And పెద్ద లిస్టే రాసుకొని వచ్చారు ఇవాళ మొత్తం థ్యాంక్ యూ మీట్ లాగా అయినా. లేదండి, I have to thank a few people before I leave. So first, I want to congratulate the entire team of BBN for where we are right now. And coming to the direction team, I have a few people. The entire direction team was fabulous. But two people I just want to mention. One was Shravan, Mr. Shravan, who has helped me through the entire project. And also, ఒక debutant producer ga naku complete with respect to contacts or everything, wherever he helped. For every debutant producer, I would say, this is the guy to go, Mr. Shravan. Then I would want to thank another person, Mahesh, who has been there with us. He is the AD, who has been there from the beginning. And ఏమైందంటే అండి, he basically was working so much. ఒక రోజు 2ంటికి మార్నింగ్ కూడా హార్డ్ డిస్క్ ఇస్తున్నప్పుడు పాపం ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కుక్కలడ్డు వచ్చి ఆయన హ్యాండ్ డిస్లోకేట్ అయిపోతే దెన్ హీ క్విట్. So I have to thank him very much. Then I want to thank the costume people, Ashwant and Pratibha, who are very dear friends to me and then who are a support pillar to me. And then of course music, Sricharan Pakala. Anna, because he's, if you can see all the movies that are coming, he's there because he helps, he gives his team to us. That is his biggest asset because we can sit and do customized way of filmmaking or the music process. We learn a lot through him because I'm programmer istunte మేము కూర్చొని ఆయనతో చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ we have a long way to go. ఇప్పుడే వచ్చేసినటువంటి షఫీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. షఫీ గారు, హార్డీ వెల్కమ్, ప్లీజ్ జాయిన్. So then I have the digital team. I want to thank Vineet and Sandeep because they have been helping me from the beginning, from my previous film. They are my very close friends and as well as ఇప్పుడు మొత్తం బజ్ అంతా క్రియేట్ చేసిన దానికి I really want to thank them because I might not get a chance later, so I'm just finishing off, almost done. Then the art department, I have Roshan Anna who helped us without, I think he should have charged me more than 1 crore of rupee. మీరు ఇప్పుడు చూసిన లిరికల్ మొత్తం కూడా ఆయన ఏఐతో జనరేట్ చేశారు. He didn't even charge me a rupee. So this is one of the best persons that I've worked with. Coming to the PR team, Teju Garu, thank you so much for the entire support that you have given. She's like killing it. So I'm so happy that we have got connected and then we are working here. Then AHA team, Srinivas Balabhabalmala Garu, that I wanted to thank. And last and not least, my wife Keertana, who was there since the beginning and she has supported me so much. And I have gone to the darkest places with this film. 2.5 years is not a small time. So on March 1st, I think we can have a good show. Thank you so much. March 1st, Bhutatham Bhaskar is releasing. Thank you. థ్యాంక్ యూ స్నేహల్ గారు. ఖచ్చితంగా మీ పాకెట్లు అయితే ఫుల్ అవ్వబోతున్నాయి March 1st, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన వర్జన్లో ఆయన చెప్పారు, మీ వర్జన్లో మీరు చెప్పండి. మీరు ఏమేం పేర్లు రాసుకున్నారు, ఎవరికి థ్యాంక్ యూ చేద్దాం అనుకుంటున్నారు? నేను రాసుకోవాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ ఇవాళ రోజు భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక మూవీ వస్తుంది అని మా వంతు ప్రయత్నం మేము చేసి వీ పుట్ అప్ అ థింగ్ అవుట్. బట్ మీరందరూ యూ హ్యావ్ టేకెన్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. Now people know that there is this title, there is a movie coming. The whole credit goes to you guys. And మేము ఎంత కష్టపడ్డామో, I mean, you guys have also taken this thing and supported us. Every event we've done, ఒక చిన్న బైట్ వదిలినా you guys have, covered it, taken it to the next level. ఇవాళ మా మూవీ యూఎస్లో రిలీజ్ అవుతుంది, వేరే స్టేట్స్లో రిలీజ్ అవుతుంది అంటే డే వన్ వెన్ వీ వేర్ యాక్చువల్లీ షూటింగ్ వీ నెవర్ హ్యాడ్ దట్ ఇన్ అవర్ మైండ్ అండి. అంటే ఇప్పుడు మా ఓటీటీ ఈజ్ ఆల్సో డన్, సో వీవ్ సైన్ ద డీల్. వీ నెవర్ హ్యాడ్ దట్ థింగ్ దట్ బికాజ్ వైల్ పోస్ట్ పాండమిక్ వైల్ వీ వర్ వర్కింగ్ వీ న్యూ దట్ చిన్న సినిమాలకి ఓటీటీ అనేది సినిమాకి ముందు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. వచ్చిన
ఈవెన్ ఆఫ్టర్ ద మూవీ ఇట్స్ ఓన్లీ ఆన్ షేరింగ్ బేసిస్ అంటారు. బట్ స్టిల్ బీయింగ్ అ స్మాల్ మూవీ, వీఆర్ దేర్ ఇన్ US, అబౌట్ 70+ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. And then not only Telangana and Andhra, we are coming in Chennai, we are coming in, Tamil Nadu, Karnataka, we have 4-5 screens in Delhi, 2-3 screens in Mumbai, Odisha. So this is something, it's a great achievement, and I would like to thank everybody who's here, and also ikkada lenolu lightman nunchi the extremities, whatever, all the people, whoever have worked, I would really like to thank them andi. మా అందరికీ వీవ్ ఆల్రెడీ సీన్ సక్సెస్ అండి, బికాజ్ సినిమా వచ్చేది March 1st. బట్ ఫర్ అస్ పర్సనలీ, ఫర్ ఎవ్రీబడి హూస్ వర్క్డ్ ఇన్ దిస్ టీమ్, all these events which are happening currently with us, I think we've already hit success, and I hope you guys also agree for it. And I would like to thank every technician. ఇప్పుడు స్నేహల్ చెప్పినట్టు నేను సక్సెస్ మీట్లో అందరి పేర్లు చిట్టి పట్టుకొని వచ్చి రాస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, హార్టీ వెల్కమ్ టు మీడియా అండ్ ఫ్రెండ్స్. ఒక సినిమా థాట్ కన్సీవ్ అయి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం ఈజ్ అ గ్రేట్ ప్రాసెస్, పర్టికులర్లీ ఫర్ న్యూ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏదో 10 సినిమాలు తీసలేరు, ఫస్ట్ సినిమా చేశారు, కానీ ఒక ప్యాషన్తో వచ్చారు. వచ్చినప్పుడు నేను బిగినింగ్లో ఇండస్ట్రీలో ఉండే రిస్కులు ఏంటి, రిలీజ్ దాకా ఎలా తీసుకురావాలి, మధ్యలో ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, కాస్ట్లు పెరగచ్చు, అన్నీ చెప్పాను. వాళ్ళు అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పారు. అన్నట్టుగానే ఆబ్వియస్లీ ఏ సినిమా కూడా అనుకున్న బడ్జెట్లో అవ్వదు, కొద్దిగా పెరిగింది. అది వాళ్ళు రెడీగా ముందుకు వచ్చి చేశారు, చాలా ప్యాషన్తో ఇంట్రెస్ట్తో చేశారు. సీజీకి డబ్బు పెరిగినా నో ప్రాబ్లం, మాకు ఆ సీజీ కావాలన్నారు. ఒక కొత్త దర్శకుడు, మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు పురుషోత్తం రాజు తనని నమ్మి తీశారు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, కార్తీక్, స్నేహల్ అండ్ శశి, ఫర్ ట్రస్టింగ్ శివ అండ్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నేను చూశాను, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఇట్ హస్ కమ్అట్ రియల్లీ వెల్. అంటే ఇక్కడ దాకా చూస్తే వాళ్ళు ఈ స్కేల్కి తీసుకొస్తామని వాళ్ళే అనుకోలే. ఫస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, దానికి రెస్పాన్స్ బాగుంది. తర్వాత ఒక 1.5 month క్రితం ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు 3 weeks బ్యాక్. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. శివ ట్రాప్ సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ పట్ల నాకు. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ని ప్రైమరీలీ, నాకు ఇవన్నీ ఒక 15-20 years నుంచి నాకు తెలుసు. నా జీవితంలో విజయాలు ఉన్నాయి, నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, అపజయాలు అన్నీ కూడా చూశాను నేను. సో కాబట్టి ఈ రిస్కులు నాకు ముందే చెప్పాను, వాళ్ళు సక్సీడ్ అవ్వాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, సేఫ్గా ఉండాలని కోరుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు బిజినెస్ కూడా చేసేసారు. నేను మొన్న సైన్ కూడా చేశారు, ఓటీటీ కూడా చాలా మంచి ప్రైస్కి అమ్మారు. వెరీ హ్యాపీ. వాళ్ళు చూసి 3 teams చూసి కొనుక్కున్నారు. అలాగే వాళ్ళకి 2 offers ఉండాలి, ఒక మంచి ఆఫర్కి ఇచ్చుకున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా జరుగుతోంది, త్రూ గీతా ఆర్ట్స్ జరుగుతోంది. మంచి ఇందాక శశి చెప్పినట్టుగా డిఫరెంట్ మంచి లొకేషన్స్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇక్కడ దాకా వచ్చారు. దీంట్లో ఈ బజ్ కనుక కంటిన్యూ పర్వాలేదు అని అనిపించుకున్నా పెద్ద హిట్ అవుతుంది సినిమా, నాకు ఆ నమ్మకం ఉంది. సో ఇప్పటిదాకా మీడియా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కైండ్లీ సపోర్ట్ దిస్ ఫిలిం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, విల్ బీ షూర్లీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ విష్ ది ఎంటైర్ టీమ్. అందరికి పేరున నేను సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చాలా హంబుల్గా, వినయంగా మనం ఓన్లీ పైవాన్ ప్రే చేయాలి, బాగుందంటే సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ గారు, మొత్తానికి ఫైనల్గా ఇన్ని రోజులు పోస్టర్స్లోనే చూసాం, ఇవాళ ఈవెంట్లో కనిపించారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్ అని చెప్తాను ఈ స్టేజ్ మీద, కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈ ఫిలింలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంద్రుడి క్యారెక్టర్ ప్లే చేశాను అనుకోండి. సో మా డైరెక్టర్ నిజంగా చాలా మంచి కథ రాసేటండి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యండి ఇవన్నీ చెప్పకూడదు అండి కథ గురించి. బట్ అంటే చాలా మంచి కథ అండి. చాలా అంటే నేను అసలు ఇలాంటి సెగ్మెంట్లో ఇలాంటి ఒక కథ రాయొచ్చు అండ్ ఈ సినిమాని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని అసలు జీరో ఎక్స్పెక్టేషన్ మీద సెట్కి వెళ్ళండి. బట్ ఇలాంటి అవుట్పుట్ తీసుకొస్తారని నేను కూడా అనుకోలేదు. అండ్ ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు అందరూ బయట అడిగారు ఎవరు హీరో అని. నేను కూడా కామన్గా చెప్పాను రాజ్ కందుకూరి వాళ్ళ అబ్బాయి అని. ఈ సినిమాతో ఆ లెక్క మారుతుందండి. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి. అండ్ ఇప్పుడు షఫీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో మనల్ని అలరించారు. అండ్ ఎస్ సార్. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు, విచ్చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, భూతద్దం భాస్కర్ నారాయణ రిలీజ్ కాబోతున్న సందర్భంగా అందరూ రకరకాలుగా చిత్రం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం
మంచి విజయాన్ని సాధించాలనేసి డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీచరణ్ పాకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన మొత్తం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి సైలెంట్గా అలా మూలకు నిల్చొని ఉంటారు ఏంటో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ కూడా మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. స్నేహల్ అండ్ శశి. యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. సో యూనో ఐమ్ రియలీ హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ప్రొడక్షన్ చేస్తూ ఇలాగా దే ట్రైంగ్ టు గెట్ ఫిల్మ్స్ ఆన్ బోర్డ్ అండ్ దే ఆర్ కంపీటింగ్. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ భూతద్దం భాస్కర్ నారాయణ. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్ డెవ్, డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను. కమింగ్ టు ది యాక్టర్స్ డెవ్ డన్ అ ఫినామినల్ జాబ్. అండ్ షఫీ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ శివ అండ్ రాశి అండ్ శివ, ఆల్ ఆఫ్ దెమ్ సూపర్ చేశారు. డిటెక్టివ్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్. So I was very excited to make the background score of this, and 2 songs, Shiva Trap Trance, my good friend Kala Bhairava చాలా అద్భుతంగా పాడి మీరు విన్నారు. అండ్ థ్యాంక్స్ టు రోషన్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ విజువల్ విత్ చాలా చాలా న్యూ ఏజ్గా నాకే అసలు నేను చేసిన పాటని నెక్స్ట్ లెవెల్లో నేను చూపించారు విజువల్గా. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ పురుషోత్తం రాజ్. సో తను మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం, నరేషన్ అంతా కూడా చిన్న, మీరు రిలీజ్ ట్రైలర్లో చూసినా కూడా మైథలాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. మైథలాజికల్ నరేషన్ కూడా అయింది నాకు. సో నరేట్ చేసినప్పుడు కూడా అలాగే అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా అంతే. జనరల్గా మనం అదే ఇందాలే చెప్తున్నాను, యాక్చువల్గా మనం ఏమైనా సపోజ్ వద్దనుకుంటే నో బ్రో, ఓ మై గాడ్ అని అలా అంటాం. మనోడు వెనక నుంచి నచ్చిపోయిన హతవిధి అన్న టైప్లో బిహేవ్ చేస్తాడు. సో ప్రతిదీ మాట్లాడేది కూడా ఓ లింక్ తోటి మాట్లాడతాడు. సో వెరీ టాలెంటెడ్ గై, చాలా అవగాహన ఉంది. అండ్ థరోగా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ టేక్ దిస్ స్టేజ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. జనరల్గా ఒక ఫిల్మ్ మీద నా డిపార్ట్మెంట్ నుంచి అట్లీస్ట్ 7 to 8 people will work. So I thank all my technicians. I thank Joy, Anant, Ravi Prakash, Subhashish, and a lot more. So March 1st సినిమా రిలీజ్ అవుతున్నది. తప్పకుండా థియేటర్లోనే చూడండి. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని. సో బ్యూటిఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అండ్ ఎస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీచరణ్ గారు. అండ్ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేసినటువంటి చందు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ చందు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడే గమనించాను ఏంటంటే టీం అందరిలో కూడా ఎస్ఏ ఉన్నారు ఎక్కువగా. స్నేహల్, శశిధర్, శివ, షఫీ, ఇంకొక శివ. సెట్ అంతా కూడా శివమయమైంది. ఓ, నా పేరు కూడా శ్రవంతి. ఎస్, అలా కలిసి వచ్చేసింది అన్ని ఈవెంట్లకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. ఫస్ట్ మన ట్రైలర్ రిలీజ్ అయింది. మీ అందరూ మంచి సపోర్ట్ చేశారు అండ్ మంచి బజ్ వచ్చింది మన మూవీకి బికాస్ ఆఫ్ యూ ఆల్ ఆల్సో, బికాస్ యూ గైజ్ యాక్చువల్లీ సపోర్టెడ్ అస్. అండ్ మళ్ళీ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్కి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది, అగైన్ బికాస్ ఆఫ్ ద వ్యూవర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద మీడియా. అండ్ మళ్ళీ ఈరోజు మన ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ టు వాచ్ ఇట్. అండ్ ఐమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ ట్రైలర్ ఆల్సో టేక్స్ ద మూవీ టు అనదర్ లెవెల్. Obviously we all do films, we all put a lot of hard work, but this cinema I have really positive feeling endukante every day we all are sitting together in a cafe and genuinely trying our best. How can we promote the film, what different can we do for this film, and we really want this film to work. The producers are also like really every day putting everything they have in the film. Raj sir is coming and every day supporting us personally, and morning to morning nunchi night varaku we are trying to take the bus to another level because we believe in the product, we believe in the film. And director garu chepparu that this movie and this character will mold your career, and that will be a big hit for you. And it's a good film.
I'm just like hoping, as Raj Garu said, that we have to be really humble and hope for the best. We have the blessings of Shivji in our film, and I'm really taking it forward and hoping for the best. Thank you so much. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చందు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకి CG VFX చాలా అద్భుతంగా అందించారు. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ నమస్కారం అండి. మైక్ అంటే చాలా హార్ట్గా ఉంది. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా అంటే ఈ టీం అంతా నాకు కోడైరెక్టర్ శ్రావణ్ గారు పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమందరం చాలా ఫ్రెండ్స్లా కలిసిపోయి చాలా బాగా పనిచేసాం ఈ సినిమాకి. నాకు ఈరోజు ఎంత గర్వంగా ఉందంటే నాకు అది చూపించడానికి అని చెప్పే మా నాన్నగారిని ఊరి నుంచి తీసుకొచ్చి ఇది చూపించడానికి తీసుకొచ్చాను. అంత గర్వంగా ఫీల్ అవుతాను ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో అన్న డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ చివరి నుంచి మొదలెడితే స్నేహాల్ గారు, అంటే ఈ సినిమాలో కూడా ఉంటుంది ఆ కాన్సెప్టు. నాలాంటి రాక్షసులు మా డైరెక్టర్ లాంటి దేవతలు కలిసి క్షీరసాగర్ మదనం చేస్తే వచ్చినటువంటి అమృతం మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శ్రీచరణ్ అన్న మీ పాటలన్నా మీ మ్యూజిక్ అన్న నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకే సినిమాలో ఎన్ని వేరియేషన్స్ అయినా పండించగల మ్యూజిక్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగే మీ యాక్టింగ్ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంకా మిగిలిన మా డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పాలి, ఎన్ని చెప్పినా చాలా తక్కువే. చాలా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఏ సినిమాకి ఏం కావాలో అది మా నుంచి తీసుకోగలిగిన డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీతో కలిసి పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే షఫీ గారు సార్, మీ ఛత్రపతి యాక్షన్కి మేము చాలా చాలా పెద్ద ఫ్యాన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో కలిసి చాలా సినిమాలు పనిచేశాను, కానీ నేను VFX చేశానని మీకు తెలియకపోవచ్చు. అలాగే మా హీరో, ఈ టైటిల్ రోల్ పోషించిన ఆయన శివ కందుకూరి గారు. మేము అంతకుముందు చాలా 100 సినిమాలకు వర్క్ చేసాం. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ నాకు చాలా 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 ఇష్టం. అన్నిటికంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీ పేరేంటో తెలియదు, రాజీ, అంటే లేడీస్ కాబట్టి కొంచెం టెన్షన్ వచ్చింది అక్కడికి వెళ్ళేటప్పటికి. రాశి గారు కూడా ఈ సినిమాలో ఆవిడ పాత్ర చాలా ఇంపార్టెంట్. మేము సినిమా గత ఒక 100 టైమ్స్ చూసి ఉంటాం. మాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను, ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఇంత అంటే VFX గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణం నాతో పాటు మా టీం ఇక్కడికి అందరు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సినిమాకి పనిచేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పురుషోత్తం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేంటి యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఈ సినిమా తర్వాత? లేదండి, మొత్తం చేంజ్ చేసేసారు. ముందుగా గెస్ట్లుగా వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద వెళ్ళిపోయినప్పుడు ఒక మాట అనాలనిపిస్తుందండి నాకు. అమ్మయ్య అనాలనిపిస్తుందండి సీరియస్గా. ఆ అమ్మయ్య ఏంటంటే మా అమ్మకి అయ్యకి ఒక ప్రామిస్, ఈ సినిమా ఖచ్చితంగా అంటే ఆడుతుంది, ఈసారి రిలీజ్ అవుతుందమ్మా. ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను మా అమ్మకి. ఎందుకంటే చాలాసార్లు దాదాపు ఒక 5 years నుంచి నేను ట్రయల్స్లో ఉన్నాను. ప్రతిరోజు చిన్న ప్రొడ్యూసర్లు ఉంటారు కదా ఇండస్ట్రీలో లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్తాను, చేసేద్దామంటారు. అలా 5 years నుంచి మా అమ్మకి చెప్తూనే ఉన్నా. అయిపోయింది, కథ ఓకే అయిపోయింది, వస్తుంది, ఈ ఇయర్లో అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోద్ది అని ఒక 5 yearsగా నేను అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నా. ఆ అబద్ధాలని నాకు కూడా తెలియదు. అలా మా అమ్మకి ఒక 5 years నుంచి ట్రయల్ స్టార్ట్ అయ్యి 5 years అయ్యింది. అంటే ఇండస్ట్రీలో 9 years నుంచి ఉన్నాను. ఆ 9 years ఒక యాగంలో జరిగింది. ఇప్పుడు అదేందో ఈ March 1 ఆ యాగం ఫలిస్తుందో విఫలం అవుతుందో అనేది మీ చేతిలోనే ఉంది. అది ఖచ్చితంగా అంటే ఫలిస్తుందని అనుకుంటున్నాను. అండ్ మా టెక్నీషియన్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడక్షన్ డిజైనర్ రోషన్ గారు, ఆయన చాలా హెల్ప్ చేశాడు ఈ మూవీకి. నేను చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. ఆయన FTI పూణే, మంచి బ్రెయిన్. ఎంత బ్రెయిన్ అంటే దేశం మొత్తం తిరిగేసి వచ్చాడు. అలాంటి పర్సన్ పక్కన కూర్చుంటే మనకి వితౌట్ బుక్ రీడింగ్ అండ్ వితౌట్ మూవీ వాచ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఆయన పక్కన కూర్చుంటే
అంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, మా డిఓపి కానీ, అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే నా మూవీ 20% ఉందండి, 80% లేపాడండి. మూవీ చూసిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే మ్యూజిక్ అదరగొట్టాడు శ్రీచరణ్. నాదైతే 20% ఉంది, 80% అన్నకి ఇస్తున్నాను నేను. అది నేను జనరల్ ఆడియన్గా చెప్తున్నాను, నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది మూవీలో. నేను డైరెక్టరే కాదు, జనరల్ ఆడియన్గా. అది శ్రీచరణ్ అన్న యాక్చువల్లీ ఆయన మా సినిమాను ఒప్పుకోవడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా ఛార్జ్ చేస్తున్నాడు. మాది ఆ ఛార్జింగ్లో మాది ఓన్లీ 50% ఛార్జ్ చేసుకొని ఈ మూవీని ఒప్పుకున్నందుకు ఆయన ఎంత మంచోడు అంటే, ఛార్జ్ అన్నా కానీ ఎంత ఛార్జ్ అనేది చెప్పలేదు కదన్నా. ఆయన సపోర్ట్ వల్ల ఈ మాలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేశాడు. ఆయన అసలు కోపమే రాదు ఆయనకి. నేను చాలా టార్చర్ చేసిండొచ్చి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటే గొడవ అవుతుంది అనుకునే వెళ్తాను అక్కడికి. కానీ ఆ గొడవ అనేది ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వడంతో ఒక వశీకరణ అనే పదాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అంటే నెక్స్ట్ ఇంకెవరు నన్ను వదిలిపోకూడదురా అనే అంత మంచితనం ఆయనది. ఆయనలో ఎవరు గొడవ పెట్టుకోరు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. స్నేహల్ గారు లిటరల్గా చెప్పాలంటే మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే, నేను కూడా మోయలేదండి, నేను ఒప్పుకుంటున్నాను. ఆయనే మొత్తం భుజాల మీద వేసుకొని మోసాడు. శశి గారికి చాలా థ్యాంక్స్. అండ్ కార్తిక్కి చాలా థ్యాంక్స్. కీర్తన గారికి రుణపడి ఉన్నానండి. అండ్ నెక్స్ట్ మా విఎఫ్ఎక్స్ చేసిన చందు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆఫీస్లో ఆయన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింటాను, అవేం పట్టించుకోకండి. చాలా థ్యాంక్ యూ నాకు ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ రాజ్ కందుకూరి గారికి మాకు సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా పాదాభివందనాలు. అండ్ మా శివ ఏమో నాకు యాక్టింగ్ అని నేను చిన్నప్పటి నుంచి చూశాను మనోడు యాక్ట్ చేయడం. చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే చూశాను యాక్టింగ్. అది యాక్టింగ్ అనేది మంచి యాక్టర్ మనోడు. నాకు డబ్బింగ్ సూట్లో మనోడు అక్కడ చూసి టక్కున వేరియేషన్ ఇచ్చి ఆ వాయిస్లో ఏదో ఇంప్రూవైజ్ చేసేస్తూ ఉంటాడు డబ్బింగ్ సూట్లో. నాకు నీ వాయిస్ నాకు చాలా బాగా ఇష్టం బ్రో. మూవీ చూసిన నేను ప్రతిసారి ఈవెన్ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాచ్ చేసేవాళ్ళు, ఆ అబ్బాయి వాయిస్ అద్దరగొట్టాడు. ఈవెన్ మిక్స్ తేజ కూడా మీ గురించి చెప్పాడు, మీ వాయిస్ అదిరిపోయింది అని. అండ్ మిక్సింగ్ చేసిన తేజ గారికి అండ్ సాయినాథ్కి వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే రోజు మార్నింగే వచ్చేవాళ్ళు, నేను మధ్యాహ్నం తీసేవాడిని, ఆ మార్నింగ్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. దానికోసం సారీ, కానీ చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు. అండ్ షఫీ సార్ ఆ డైలాగ్ ఉంది, చిన్నప్పటి నుంచి చూశాను ఆయనకి. ఆయన సెట్లో ఇది కొద్దిగా భయం ఉంటుంది, పెద్ద ఆయన కదా, ఇంకా పెద్ద సినిమాలు చేశాడు. ఏమన్నా కొద్దిగా ప్రతిసారి రోజు వెళ్ళి సార్ అనాలి, అన్నీ మొత్తం రిక్వెస్ట్ చేసుకోవాలి, టైంకి పిలవాలి అంటాం. కానీ సెట్లో ఎలా ఉంటాడంటే ఇంకా ఫ్రెండ్గా వచ్చాడు, రోజు ఫోన్ చేస్తాడు, ఎలా ఉంది మొత్తం ఇంప్రూవైజేషన్ ఇద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా. ప్రతి ఒక్కరూ అసలుకి ఇది షూట్ లాగా లేదండి, ఏదో ఒక పార్టీ చేసుకున్నట్టుంది మా షూటింగ్ స్పాట్ మొత్తం. అలా ఫ్రెండ్లీగా నడిచిపోయింది మొత్తం. చాలా థ్యాంక్స్ సార్ మీ. అండ్ మా రాశి గురించి చెప్పాలి. రాశి మంచి యాక్టరే కాదండి, ఎదగాలి అని ఒక చిన్న ఏదో పట్టుదల ఉండి ఇంకా పోరాడుతూ ఉంటుంటారు చూసినావా, ఇంకా అలాంటి ఒక క్యారెక్టర్. ఈ మూవీ కోసం పబ్లిసిటీ చేయడం కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మా మూవీలో ఒక సాంగ్ ఉంది, అది మనం చేద్దామని చెప్పేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో
సాంగ్ షూట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఈవెన్ గెస్ట్లు తేవడం కానీ ఎవరో ఒకరిని తీసుకొని వస్తుందండి. అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఎదగాలని, ఫ్యూచర్లో ఇంకా ఎదగాలని చెప్పి ఆ మహాశివుడికి ప్రార్థిస్తున్నాను. అండ్ మా శివ యాక్చువల్లీ ఇండస్ట్రీలో కాకపోయింటే ఈ పాటకి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడేమో అనిపిస్తుంది నాకు. అంత టాలెంట్ ఉన్న, అంటే స్క్రిప్ట్ నేనే మర్చిపోతాను. సెట్లో సీన్లు ఉంటాయి కొన్నిసార్లు, ఆ టెన్షన్లో నేను మర్చిపోతుంటా డైలాగ్స్. అది ఈవెన్ ఈరోజు 30 సెకండ్ సీన్ జరుగుతానంటే 10th సీన్లో ఉన్న ఒక చిన్న సెటప్ ఉంటుంది అక్కడికి. బ్రో ఆ సీన్లో అలా చేసాము, ఇప్పుడు ఇలా ఫాలో అప్, ఇలా పే ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేస్తాడు. అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. 1 పేజీ 2 పేజీలు డైలాగులు ఇచ్చామంటే దాన్ని అవలీలుగా బయటికి చెప్పేస్తుంటాడు అన్నమాట. అంత భయంకరమైన టాలెంట్ ఉన్న హీరో దొరికినందుకు నేను చాలా ధన్యుణ్ణి. థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఏడీలకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేశారు నా ఏడీస్. అండ్ ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా ఎవరైనా మర్చిపోయింటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరే ఈరోజు స్పెషల్ గెస్ట్లు, మీరే మాలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా అయిపోయింది మొత్తం. తిను డైరెక్ట్ చేసింది చిత్రం, స్టేజ్ మీద మాకు చూపించింది విచిత్రం. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. అండ్ ఇప్పుడు మా టక్కరి బుడతడు మా భాస్కర్ నారాయణ, శివ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా రిలీజ్ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటో తెలియదండి, ఒక చాలా తెలియని ఒక రిలీఫ్ అండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాం. నేను ఒక్కళ్ళనే కాదు, ఐ థింక్ అందరం కూడా స్టేజ్ మీద అలానే ఉన్నాము. ఫస్ట్ మా ట్రైలర్తో ఆ ప్రమోషన్ స్టార్ట్ చేశాము. అయితే ఆ రోజు తెలియని ఒక నర్వస్నెస్ కానీ, లేకపోతే యూనో ఈ ట్రైలర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమాని మనం ఎలా తీసుకెళ్ళాలి ఆడియన్స్ దగ్గరికి, అలాంటి ఒక చిన్న యూనో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో రిలీజ్ చేశాము ఆ ట్రైలర్ని. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ని చాలా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అంతా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ షేర్డ్ ఆల్ అవర్ కంటెంట్. అండ్ మా కంటెంట్ని చూసి బాగుంది బాగాలేదు అని చెప్పిన ప్రతి ఒక్క ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అది పాసిబుల్ అయిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండి. మీ మీడియా సపోర్ట్ వల్లనే మా కంటెంట్ అంతా అక్కడ దాకా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎప్పటికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. సో మేము చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ వెనక చాలా థాట్ అండ్ చాలా రీసెర్చ్ చేసామండి. కొంత యూనిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దామని అనుకుని మా ప్రమోషన్స్ టీంలో పనిచేసిన వినీత్ కానీ, లేకపోతే తేజు గారు కానీ, లేకపోతే ప్రదీప్ కానీ చాలా ఐడియాస్ ఇచ్చారు. ఒక మ్యానిక్వెన్ని తీసుకెళ్ళి నా తల ఎక్కడుంది అని క్రౌడ్లో వెళ్ళి అడుగుదామని అన్నారు. సో అది చాలా చాలా బాగా రీచ్ అయింది. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ థింక్ ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచుని ఇంత రిలీవ్డ్గా 2 రోజుల్లో సినిమా పెట్టుకుని అందరం ఉన్నామంటే ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ది లవ్ ది ఆడియన్స్ గేవ్ అస్. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ మీరు ఎప్పుడైతే 1st March థియేటర్స్లో చూస్తారో మాకున్న ఈ కాన్ఫిడెన్స్ అలానే ఉంచి మా సినిమాకి కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక థింగ్ చెప్పాలండి, ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అంటే మేము ఈ సినిమా చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాకు వీఆర్ వెరీ వేగ్ ఇన్ ద హెడ్. అంటే ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇందాక స్నేహల్ గారు చెప్పినట్టు ఐ థింక్ మాకు ఎప్పుడైతే ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిందో ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి ఈ సినిమాని ఎప్పుడైతే తీసుకున్నారో మాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. దట్ యూనో ఒక బిగ్